జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూన్ 30వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలాలు. ఈ వారం యొక్క గ్రహస్థితి, గోచర గ్రహాల యొక్క గ్రహ గమనాలు. మేషరాశిలో మేషరాశి అధిపతి అయిన మంగళ సంచారం జరుగుతుంది. వృషభ రాశిలో దేవగురువైన బృహస్పతి సంచారము. మిథున రాశిలో రవి శుక్రుల సంచారము. కర్కాటక రాశిలో బుధదేవుని సంచారము. కన్యా రాశిలో కేతుదేవుని సంచారము. కుంభరాశిలో కర్మకారకుడైన శనైశ్వరుడు వక్రించిన సంచారము. మీనరాశిలో రాహుదేవుని సంచారము. ఈ వేగంగా చాలా 2 రోజుల్లో మొత్తం ఈ జోడేకు మొత్తాన్ని చుట్టి వచ్చే చంద్రుడు, చంద్రభగవానుడు ఈ వారము మీనరాశి మొదలుకొని మిథున రాశి వరకు ఆయన ట్రావెల్ ఉంటుంది. అంటే ఈ 4 రాశుల్లో ఆయన సంచారము ఈ వారం మనం చూడవచ్చు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో ఏదన్నా మంచి విశేషాంశం ఉందా అంటే డెఫినెట్గా అది కుజభగవానుడు మంగళ్ ఆయన స్థాన స్వక్షేత్రగతుడై ఉండడము, కర్మకారకుడైన శనైశ్వరుడు వక్రించి ఉండడము, ఈ 2 స్పెషల్ అంశాలు. అలాగే బుధ భగవానుడు ఆయన స్వస్థానగతుడై ఉండడము, అంటే మంగళ స్వస్థానగతుడై ఉండడము, బుధుడు స్వస్థానగతుడై ఉండడము. డెఫినెట్గా ఇది చాలా ప్రత్యేకమైన గ్రహస్థితి. అలాగే కర్మకారకుడైన శనైశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు. సో ఇప్పుడు ఈ గోచర గ్రహస్థితుల రీత్యా అందరికీ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం రాశుల వారీగా తెలుసుకుందాం. ఈ వార ఫలితాలు ఇప్పుడు మీ జన్మజాతకంలో కనుక అనుకూలంగా ఉందనుకోండి, మీరు ఇప్పుడు మంచి టైంలోనే రన్ అవుతూ ఉన్నారు మీ జన్మజాతకం రీత్యా. అప్పుడు ఈ వారంలో మీ రాశి వాళ్ళకి కనుక మంచి ఫలితాలు సూచిస్తూ ఉంటే ఇంకా బాగా ఉంటుంది, మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ మీ జన్మజాతకంలో ఇప్పుడు మీకు ఫలితాలు బాగోలేదు, మీకు టైం చాలా బాగాలేదు అని మీరు అనుకుంటూ ఉంటే కనుక వార ఫలితాల్లో మీ రాశి వాళ్ళకి బాగా ఉంది అని వస్తే అది మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే బ్యాలెన్స్ చేస్తుంది. గోచరం యొక్క ఫలితాలు మీకు బాగాలేదు, మీ జన్మజాతకం బాగాలేదు అనేది బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు బాగుందని వస్తే, సపోజ్ మీకు జన్మజాతకంలోనూ బాగాలేదు, గోచరంలో కూడా మీ రాశి వాళ్ళకి బాగాలేదు ఈ వీక్ అని వస్తే కనుక కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలని, అలాగే తగు పరిహారాలు చేసుకోవాలని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇదొకటి. అలాగే మీరు ఒకవేళ ఒక రాశిలో పుట్టి ఒక లగ్నంలో పుట్టి ఉంటే 2 చూసుకోండి. ఉదాహరణకి మీరు మిథున రాశిలో పుట్టారు కానీ మీ లగ్నం వచ్చేసేసి మకర లగ్నము లేదా కుంభ లగ్నం అయితే మిథున రాశి ఫలితాన్ని చూడండి. అలాగే మీది కుంభలగ్నం అయితే కుంభరాశి ఫలితాలను కూడా చూసుకోండి. ఈ 2 కలిపి మీరు నిర్ణయించుకోవాలంటే ఫలితాలు క్లబ్ చేసి చూడాలి. మిథున రాశిలో బాగుండి చాలా అంశాలు, ఏదైనా ఒక అంశము మిథున రాశిలో బాగుండి కుంభరాశిలో కూడా బాగుంటే అది మీకు ప్లస్ అవుతుంది. ఒకవేళ 2 బాగోకపోతే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక దాంట్లో బాగుండి ఒక దాంట్లో బాగోకపోతే అది యావరేజ్గా వెళ్తుంది. మీ జన్మ కుండలిని అనుసరించి అది బాగుండడమో కొంచెం యావరేజ్గా వెళ్ళడమో ఉంటుంది. ఇలా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. సో మీరు యాక్యురేట్గా బాగా అనిపిస్తుంది, మీకు రిజల్ట్స్ చక్కగా మీరు డిరైవ్ అవ్వగలుగుతారు చెప్పిన రిజల్ట్స్. ఇక మన రాశుల వారీగా ఎవరెవరికి ఏ ఫలితాలు ఈ వారం ఉండబోతున్నాయో మనం చూద్దాము. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి చాలా అంటే చాలా అనుకూలతలు ఉన్నాయి. ఫైనాన్షియల్గా చాలా బాగా పుంజుకునే శుభ సమయము సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. అలాగే మీకు ఎవరితోటైనా రిలేషన్ కరెక్ట్గా లేకపోతే ఆ రిలేషన్ క్యూర్ అవుతుంది. ఎక్కువ మందితోటి ఇంటరాక్ట్ అవుతారు, సొసైటీలో కావచ్చు లేదా మీకు తెలిసిన వాళ్ళతోటి కావచ్చు, ఎక్కువ మందితోటి ఇంటరాక్ట్ అవుతారు. మౌత్ పబ్లిసిటీ బాగా ఉంటుంది. మీ గురించి ఇన్ అండ్ అవుట్, మీ ముందు కావచ్చు మీ వెనక కావచ్చు చాలా చక్కగా పాజిటివ్ టాక్ మీ గురించి, చాలా చక్కటి పాజిటివ్ టాక్ మీ గురించి మార్కెట్లో స్ప్రెడ్ అవుతుంది. ఇది మీరు ఉద్యోగస్తులైనా సరే వ్యాపారస్తులైనా ఇందులో ఎవరైనా సరే మీకు ఈ ఫలితాలు అప్లికేబిలిటీ ఉంటుంది. మిగతా విషయాలంతా బాగుంది. సింహరాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంది. ఇప్పుడు మనం తెలుసుకునే పరిహారం చేయండి, ఇంకా బాగా ఉంటుంది. ఎందుకంటే మీకు నవమాధిపతి నవమ స్థానంలో ఉంటూ శ్రీలక్ష్మి యోగాన్ని ఇస్తున్నాడు.
అసలు ఈ మాసం మీరు ఈ వారం మీకు చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ పరిహారం చేసుకోవడం మర్చిపోకండి. దీనివల్ల మీ జన్మజాతకం బాగోకపోయినా వాటిని చక్కగా ఒడిసిపట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకం బాగుంటే ఇంకా మంచి రెట్టింపు ఫలితాలని పొందడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క వార ఫలితాలు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. చూసారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు. ఇప్పుడు పరిహారం ఏ పరిహారం ఈ వారం చేసుకోవాలన్న అంశాన్ని మనం చూద్దాం. ఈ వారం మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. అందరూ కూడా స్వగృహం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఈ వారము లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు చదవడము, లక్ష్మీ నరసింహస్వామి వారిని ధ్యానించడము, వీటి వల్ల ఏంటంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అంటే స్వగృహానికి లేదా ఒక భూమి కొనుక్కోవడానికి లేదా ఉన్న ఇంట్లో కలిసి రాక బాధపడుతూ ఉంటారు చాలామంది. అది అద్దిల్లైనా సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా కలిసి రాదండి, ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకోవడం వలన ఈ ప్రాబ్లమ్స్ నుంచి, ఇప్పుడు మనం చేసుకునే సమస్యల నుంచి త్వరితగతిన బయటపడతారు. ఎవరైనా శత్రు బాధలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నా, రుణ బాధలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నా వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి వారి నఖాన్ని ధ్యానం చేయాలి. నఖ స్తోత్రం చదవడం కానీ లేదా నఖాన్ని మనసులో ధ్యానించడం వల్ల కూడా శత్రువుల బాధ నుంచి బయటకు వస్తారు, లేదా రుణ సంబంధిత ఇబ్బందుల నుంచి తొందరగా బయటకు వస్తారు. నఖము అంటే గోల్డ్, నెయిల్స్ అని అంటాం కదా ఇంగ్లీష్లో. ఈ గోల్డ్ని లక్ష్మీ నరసింహస్వామి వారి, మీ దగ్గర లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం ఉంటే ఆయన గోళ్ళ వంక తదేకంగా ఒక 5 నిమిషాలు చూసి తర్వాత మీరు చక్కగా కళ్ళు మూసుకొని చక్కగా ఇలాగ మీకు ఆజ్ఞాచక్రంలో ఇక్కడ ఆయన నఖాన్ని అలానే ధ్యానిస్తూ ఉండండి. నమో భగవతే లక్ష్మీ నరసింహాయ, నమో భగవతే లక్ష్మీ నరసింహాయ, నమో భగవతే లక్ష్మీ నరసింహాయ అని ఆయన నఖాన్ని ధ్యానించడం వల్ల మీరు ఏ శత్రువులతో అయితే ఇబ్బంది పడుతున్నారో, అంతర్గత శత్రువుల నుంచి విముక్తి పొందుతారు. బాహ్య శత్రువులతో బాహ్య శత్రువు నుంచి కూడా మీరు విముక్తి పొందుతారు. అలాగే లోన్కి సంబంధించిన, రుణానికి సంబంధించిన ఏమన్నా ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి కూడా చాలా తొందరగా బయటపడతారు. కోర్టు కేసుల్లో ఏమన్నా ఇరుక్కొని ఉంటే వాటి నుంచి బయటపడతారు. ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా చక్కటి అవకాశము ఈ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మనకి నవగ్రహాల్లో ఒక గ్రహమైన మంగళ్ మేషరాశిలో ఇంకా ఇంచుమించుగా ఈ మాసం 13వ తారీఖు నుంచి ఆయన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్ళిపోతారు. డిగ్రీస్ వైజ్ చాలా స్ట్రెంగ్త్తో ఉన్నారు. ఇప్పుడు ఈ వారం విడిచిపెట్టకుండా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి. చాలా అంటే చాలా మంచి ఫలితాలను మీరు చూస్తారు. ప్రత్యేకించి ప్రాపర్టీకి సంబంధించింది, శత్రు బాధలు ఇలాంటివి పోవడానికి ఈ వారం నిస్సందేహంగా ఈ ధ్యానం మీకు చాలా చక్కగా ఉపకరిస్తుంది. మీరందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి పరిపూర్ణ కృపా కటాక్షాలు అందుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా లక్ష్మీ నరసింహస్వామి వారి చరణాలను ప్రార్థిస్తూ మనందరం కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపకి పాత్రలు అవుదాము. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.